ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సజ్జల మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. సకల శాఖ మంత్రిగా మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసునని సటైర్లు వేశారు. ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకంగా ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతుంది. అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఓటమి భయంతో మీరు అంబటి మీ నాయకులందరూ ఈరోజు ఎన్నికల కమిషన్ ని ముందుగానే ఓటమి భయంతో వారి మీద నెపం నెడుతున్నారు. అంపైరింగ్ సరిగ్గా లేదని చెప్పి 5 సంవత్సరాలు మీ అంపైర్లను పెట్టుకొని నాట్అవుట్ అన్నింటినీ అవుట్ గా చేసింది మీరు కదా, వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కదా, ఐపీఎస్ని ఐఏఎస్ని మీరు పోస్టింగ్లు వేసుకుని వారిని నిద్రపోనిచ్చి మీరు కదా పనిచేసింది. ఈరోజు మాచర్ల సీఐ 10 రోజులు నిద్రపోతున్నాడని విమర్శించారే. మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి వారందరినీ పడుకోబెట్టి పనిచేసింది మీరు కదా. మీరు పనిచేసి ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు కదా. ఈరోజు ఓటమి భయంతో ప్రతిపక్షాలని, ఎన్నికల సంఘాన్ని, అలాగే ప్రతిపక్ష నాయకుల్ని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ లో దీపావళి జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి దొరికిందని చెప్పి ప్రజలు ఈరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఎంపైర్లంతా మీరు అనుకుంటున్న ఎంపైర్లంతా కథ అయిపోయింది. ఇప్పుడు మంచి ఎంపైర్లు ఉన్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు.